ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి ప్రతినిధి 3 ఏమైనా చేసే అవకాశం ఉందా? 3 ఎక్కడ హిట్ అయిందండి బాబు, నాకు తెలియదు. హిట్ కాలేదా? మంచి ఇంపాక్ట్ అయింది కదా. కాదు, నిజంగా సినిమా వచ్చిందని తెలుసో తెలియదో కూడా తెలియదండి. మీరు అన్నిసార్లు అడిగేసరికి ఓరే వచ్చిందా సినిమా అనుకుంటున్నారు. అవ్వలేదు అని కూడా చెప్పుకోవడం హీరోగా అయితే గ్రేట్ అనిపిస్తుంది. కాదండి, నేను Seriously, మీరు చెప్పింది నిజమే. కాదండి, నేను చెప్పకపోయినా అదే రాస్తారు కదండి. ఆడలేదు, ఇప్పుడు లాస్ట్ సినిమా ఆడలేదనే రాస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు ఓకే, ఇలా హెయిర్కి రంగు వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీద అన్నాడు. ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు అనుకున్నాను. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికి ఆ ఏజ్ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్గా. కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెంకటేష్ గారు అందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ వేస్తారండి ఎవడో.